ప్రకాష్ రాజ్ హీరోనా విలనా? స్క్రీన్ పై విలన్, బయట హీరోనా లేక విలనా? కానీ అసలు నిజం దానికంటే కాంప్లెక్స్. ప్రకాష్ రాజ్ పేరు తెలియని వాళ్ళు బహుశా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎవరు ఉండకపోవచ్చు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాష ఏదైనా విలన్ అంటే ప్రకాష్ రాజ్ పేరే ఫస్ట్ వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ సినిమాలో ఎంత వెర్స్టైల్ యాక్టరో అందరికీ తెలుసు. ఒక సినిమాలో భయంకరమైన విలన్ గా అందరి చేత చివాట్లు తింటాడు, మరో సినిమాలో ఎమోషనల్ ఫాదర్ గా అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. అదంతా సినిమాలో. బయట ప్రపంచంలో ప్రకాష్ రాజ్ ఓ డిఫరెంట్ వ్యక్తి. సమాజంలో ఉన్న సమస్యలపై, రాజకీయాలపై ఓపెన్ గా మాట్లాడడం ప్రకాష్ రాజ్ స్టైల్. ఇక్కడ కూడా ప్రకాష్ రాజ్ పై ప్రశంసలతో పాటు విమర్శలు వస్తుంటాయి. ప్రజెంట్ ప్రకాష్ రాజ్ రాముడిపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి. మరి నిజ జీవితంలో ప్రకాష్ రాజ్ హీరోనా విలనా? ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. ఇటీవల కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందిన వారని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందిన వారని అన్నాడు. అంతేకాదు శ్రీరాముడు రావణుడి తోటలోని పండ్లను తిని వాటికి డబ్బులు చెల్లించలేదని జిఎస్టీ టాక్సేషన్ కు ముడిపెడుతూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడిగా పూజించే రాముడిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను అవమానించడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించడం వంటి సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. సీతారామ లక్ష్మణులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ వెంటనే హిందువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వారంలో క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు కూడా. ఇక జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాముడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనమని, రాముడిపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగబాబు. నిరంతరం తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ప్రకాష్ రాజ్ ఈ తాజా వివాదంపై ఇప్పటి వరకు అధికారికంగా అయితే పూర్తి స్థాయిలో స్పందించలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో విచారణలో ఏం తేలనుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్ అంటే ఒకే పాత్రలో ఇమిడిపోని నటుడు. విలన్ గా వచ్చిన ఒక్క డైలాగ్ తోనే హీరోని ఓవర్ షాడో చేయగలడు. ఫాదర్ క్యారెక్టర్ లో వచ్చి ఒక్క చూపుతోనే ప్రేక్షకుల హృదయాన్ని తాకగలడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఉన్నారు, కానీ పాత్రే జీవించేలా చేసేవారు చాలా తక్కువ. అందులో ప్రకాష్ రాజ్ కూడా ఉంటాడు. ప్రకాష్ రాజ్ కేవలం నటించడం, ఆ పాత్రలో జీవిస్తాడు. అందుకే అతను విలన్ అయినా మనం చూస్తూనే ఉంటాం. అందుకే అతను సపోర్టింగ్ రోల్ చేసినా మనం గుర్తుంచుకుంటాం. కానీ ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగా అక్కడితోనే ఆగిపోలేదు. సమాజంలో ప్రశ్నించే వాయిస్ గా మారాడు. దేశంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు అందరూ మౌనంగా ఉన్నప్పుడు ప్రకాష్ రాజ్ వాయిస్ వినిపిస్తుంది. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు ప్రకాష్ రాజ్ ఫస్ట్ టైం వాయిస్ రైజ్ చేశాడు. అంతకుముందు సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడినప్పటికీ అప్పటి నుంచి మాత్రం సమాజంలో ఒక ప్రశ్నించే గొంతుగా మారాడు ప్రకాష్ రాజ్. పాలిటిక్స్, మీడియా, సిస్టమ్ ఎందులో ఏదైనా తప్పుగా కనిపిస్తే చాలు అతను మాట్లాడతాడు. ఎవరు మాట్లాడని విషయాలపై కూడా మాట్లాడుతుంటాడు. సత్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్న వ్యక్తి ప్రకాష్ రాజ్. అందుకే ఎప్పుడు కూడా ఏదైనా విషయంపై మాట్లాడడానికి అస్సలు వెనకడుగు వేయలేదు. అంతేకాదు ప్రకాష్ రాజ్ ఎప్పుడు అందరికీ నచ్చాలని మాట్లాడలేదు. అదే సమయంలో అతడు ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిమానిటైజేషన్, దాని ప్రభావం గురించి మాట్లాడాడు. ఆ ప్రభావంతో ప్రజలు పడిన ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించాడు ప్రకాష్ రాజ్. అంతేకాదు విద్యా వ్యవస్థలో లోపాలు, నిరుద్యోగ అంశంపై గళం విప్పాడు. రైతుల సమస్యలపై, రైతు ఉద్యమాలపై మాట్లాడాడు. వారికి అండగా నిలబడ్డాడు. ఇక ఎన్నికల సమయంలో ప్రజల అవగాహన, బాధ్యతను గుర్తు చేస్తూ కూడా మాట్లాడాడు. అంతేకాదు మీడియా స్వతంత్రతపై కూడా కమెంట్స్ చేశాడు. ఫేక్ న్యూస్, ప్రాపగండా మీద కూడా విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియా ట్రోలింగ్, హేట్ స్పీచ్ పై, సినీ ఇండస్ట్రీలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పై కూడా ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో గొంతెత్తాడు. అంతేకాదు మా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. తను నమ్మింది తనకు సరి అయినది అనిపించింది ఎవరికి భయపడకుండా చెప్తాడు. అందుకే కొంతమందికి అతను హీరో, అందుకే మరికొంతమందికి అతను విలన్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, నిజం చెప్పేవాడిని మనం హీరో అనాలా, లేక మన మనసుకి నచ్చే మాట చెప్పేవాడినే హీరో అనాలా? మౌనంగా ఉన్నవాడే మంచివాడా, లేక ఎవరికి భయపడకుండా మాట్లాడేవాడు విలన్ అవుతాడా? సినిమాల్లో విలన్ గా విశ్వరూపం చూపించే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో అతి సామాన్యుడు, నిరాడంబరుడు, సామాజికవాది, అభ్యుదయ భావాలు కలవాడు. అంతేకాదు ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ బంధువు, అంతకు మించి మానవతావాది, ప్రజాస్వామ్య పరిరక్షకుడు.
అన్నింటికంటే ముఖ్యంగా రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తి ప్రకాష్ రాజ్. అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నించే ఆమ్ ఆద్మీ. ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ధైర్యంగా నిలబడి ప్రశ్నించే దమ్మున్నోడు ప్రకాష్ రాజ్. చైనా మనకంటే చాలా ముందుంది, భారతదేశంలో విద్య కంటే మతం ఎక్కువగా ఉందని ప్రకాష్ రాజ్ అన్నాడు. ఈ ప్రకటన ఫిబ్రవరి 2026లో ఓ ఇంటర్వ్యూలో వచ్చింది. అక్కడ చైనా వేగవంతమైన పురోగతి సాధిస్తుండగా భారతదేశంలో విద్యపై మతపరమైన సమస్యల ఆధిపత్యం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయింది. విద్య, అభివృద్ధి వర్సెస్ మతం అనే చర్చ కూడా దారితీసింది. సినిమా స్క్రీన్ పై ఆయన ఎలాంటి పాత్ర పోషించినా స్క్రీన్ బయట ఆయన పాత్ర మాత్రం చాలా కాంప్లెక్స్. సామాన్య ప్రజల సమస్యలపై గట్టిగా మాట్లాడడం, పాలిటిక్స్ పై తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడం, ఇవి కొంతమందికి అతన్ని హీరోగా చూపిస్తాయి. ఎందుకంటే చాలా మంది మౌనంగా ఉండే చోట ఆయన మాట్లాడతాడు. వ్యవస్థలో ఉన్న లోపాలను బయట పెడతారు. ఏది తప్పు అయితే అది తప్పు అని స్పష్టంగా చెప్తాడు. కానీ అదే సమయంలో మరో కోణంలో చూస్తే కొందరికి ఆయన విలన్ గా కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన మాటలు కఠినంగా ఉంటాయి, కొన్నిసార్లు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాయి. ఆయన విమర్శలు ఎవరికి నచ్చవు. ప్రకాష్ రాజ్ చాలా విమర్శిస్తుంటాడు, కొరకరాని కొయ్యగా మారుతాడు. ముఖ్యంగా రాజకీయంగా ఆయన అంటే నచ్చని వాళ్లకు ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్న ప్రతిసారి అసహనంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, నిజం చెప్పేవాడు హీరోనా లేక అందరికి నచ్చేలా మౌనంగా ఉండేవాడా? ప్రకాష్ రాజ్ ఈ రెండింటికి మధ్యలో నిలబడే వ్యక్తి. ఆయన ఎవరి కోసం నటించడం లేదు, ఎవరి కోసం మాట్లాడడం లేదు. తనకు తాను అనుకున్నది నమ్మకంగా ఉన్నదే చెప్తాడు. అందుకే చివరికి తీర్పు ఒక్క వ్యక్తి చేతిలో ఒకలా ఉంటుంది. ఎవరికైతే నిజం వినడం ఇష్టం ఉంటుందో వాళ్ళకి ఆయన హీరో, ఎవరికైతే ఆ నిజం అసహనంగా అనిపిస్తుందో వాళ్ళకి ఆయన విలన్. ప్రకాష్ రాజ్ ఒక పాత్ర కాదు, ఒక ప్రశ్న. ఇంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో తండ్రి పాత్రలో ఆయన అద్భుతంగా చేశాడు. ఆ సినిమా క్లైమాక్స్ చివరిలో ఓ ప్రమాదం నుంచి గట్టెక్కిన తర్వాత దేవుడే కాపాడాడంటూ జై శ్రీరామ్ అంటూ నినదిస్తాడు ప్రకాష్ రాజ్. రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ చేస్తున్నాడు. వారణాసిలో కూడా రాముడు, శివుడి రిఫరెన్స్లు ఉండబోతున్నాయి. ఇలా సినిమాలో రాముడిని కొల్చే క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో ప్రజెంట్ చేసిన కమెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీని విమర్శించే సమయంలో కానీ మరే విషయంలో అయినా కానీ కొలిచినట్లు మాట్లాడేవాడు. అది కూడా సామాన్యుల వైపు ప్రకాష్ రాజ్ మాట్లాడేవాడు. కానీ తాజాగా ప్రకాష్ రాజ్ కాస్త గీత దాటాడా అన్నట్లు అనిపిస్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. వెండితెర మీద ప్రకాష్ రాజ్ నటన ఎంత అద్భుతమో బయట ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పది. సినిమా గ్లామర్ వెనుక దాక్కుని సుఖంగా బతికే అవకాశం ఉన్న సమాజం కోసం గొంతు ఎత్తడమే నిజమైన గెలుపు అని నిరూపించాడు. మరి సినిమాలో విలన్ గా ఉండే ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో మరి హీరోనా లేక విలన్ గా చూస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి.